కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? ఆ కాంబినేషన్ బాగుంది. అంటే ఫస్ట్ నేమ్స్ విన్నాక హీరోయిన్ ఎట్లా ఎన్టీఆర్ ముందు తట్టుకుంటుందా లేదా అనుకున్నాం. డ్యాన్స్ హ్మ్. పరంగానే ఏదైనా హ్మ్. ఇప్పుడు పర్లేదు, గట్టిగా డామినేట్ చేస్తుంది, మంచిగా ఉంది. చరిత్ర తిరగరాసే సినిమా అవుతుంది అంటున్నారు దేవర. ఆ, ఏమంటారు? కావచ్చు bro. చెప్పలేము. అంటే ఎన్టీఆర్ కదా, హ్మ్. ఏదైనా కావచ్చు. ఓకే. అండ్ అనిరుద్ధ్ ఎలా ఇచ్చారు ఎన్టీఆర్ గారికి బీజీఎం? అనిరుద్ధ అసలు పర్ఫెక్ట్, బాగుంది. అంటే ఆహ్, 'జనతా గ్యారేజ్' తర్వాత హిట్ కాంబో రిపీట్ అవుతుంది. ఆ, మళ్ళీ హిట్ పడుతుందంటారా? పడుతుంది. పక్క అనిరుద్ధ్ ఎన్టీఆర్ కాంబినేషన్ కాబట్టి పడుతుంది. ఓకే. అండ్ ఓవరాల్‌గా దేవర గురించి ఏం చెప్తారు? ఆర్ఆర్ త్రిపుల్ ఆర్ సినిమా కూడా అంత రేటింగ్ అన్ని వ్యూస్ రాలేదు. టీజర్కి కానీ రిలీజ్ కానీ అండ్ 1.5 అవర్లో చాలా వ్యూస్ రావడం అనేది ఇట్స్ నాట్ అన్ మ్యాటర్. ఇంకా ఎన్టీఆర్ అన్న గ్రేస్ అయితే చెప్పక్కర్లేదు. చిన్నప్పటి నుంచి మా డాడీ ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి నాకు ఎన్టీఆర్ అన్న చాలా బిగ్ ఫ్యాన్ నేను ఓకే. ఎన్టీఆర్. అంటే తెలుగులోనే కాదు యూకే, జపాన్‌లో మంచి క్రేజ్ ఉంది దేవరకి. ఒక yes. తెలుగు ఆడియన్‌గా దేవర మూవీ గురించి ఏం చెప్తారు? ఒక తెలుగు ఆడియన్గా ఫస్ట్ నేను ప్రౌడ్ టు బి అనే తెలుగు ఆడియన్. బికాజ్ మన తెలుగు ఇండస్ట్రీలో ఫిలిం స్టార్స్ అనే వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది. యాజ్ వెల్ వాళ్ళకున్న ప్రోటోకాల్స్ వాళ్ళకి ఉంటాయి. సో బాలీవుడ్తో కానీ హాలీవుడ్తో కానీ కంపేర్ చేసుకుంటే మన దాంట్లో అంత లైక్ ఫైటింగ్స్ కానీ అలాంటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. లైక్ ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ఇలాంటి మీదే చూపిస్తారు. సో నాకు టాలీవుడ్ అంటేనే చాలా ఇష్టం, ఓకే. అన్నీ చూస్తాను. అంటే దేవర సినిమాలో తెలుగు ఆడియన్స్ ఎప్పుడు చూడని విజువల్స్ ఉంటాయని కళ్యాణ్ రామ్ గారు అన్నారు. ఎస్. ఓకే. ఎలా అనిపిస్తుంది? సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్, ఎక్సైటింగ్ ఆల్సో ఫర్ దాట్. ఓకే. ఎందుకంటే చెప్పలేం కదా మనం ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి, ఎలాంటి సర్ప్రైజెస్ ఉంటాయి. సో వెయిటింగ్ ఫర్ దిస్ ఓకే. సీజన్. అండ్ జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్ ఎలా అనిపిస్తున్నారు? ఫస్ట్ టైం ఆ పేరు చూడడం, బట్ ఇట్స్ క్వైట్ కూల్ అండ్ ప్రిటీ గుడ్. ఓకే. వన్ వర్డ్ లో దేవర గురించి ఏం చెప్తారు? One word, it's not an easy thing to describe in one word.